ముందు నువ్వు ఎగ్జామ్ ప్యాటర్న్ అనేటువంటిది తెలుసుకోవాలా, సర్వీసెస్ ఏమున్నాయో తెలుసుకోవాలా, ఏ సర్వీస్కి ఏం చేస్తున్నావో తెలుసుకోవాలా, మనం వాటికి తగినట్టుగా ఉన్నామో లేదో కూడా మనల్ని ప్రశ్నించుకోవాలి. అట్లా లేకుండా కోచింగ్ సెంటర్లోకి వచ్చి కూర్చొని వాళ్ళు చెప్పేది వింటాము, వాళ్ళు ఇచ్చే నోట్స్ చదువుకుంటాము, దాని నుంచే క్వశ్చన్లు వస్తాయేమో అనుకొని ఎగ్జామ్కి పోవడము, అక్కడ అవన్నీ ఏమీ ఉండవు. అప్పుడు డిసప్పాయింట్ అయిపోయి ఫెయిల్ అయిపోయి తిట్టుకుంటూ కూర్చోవడము. ఒక సిస్టంలోకి వచ్చిన తర్వాత వేరే దానికి పోలేరు. ఇంకా సివిల్స్ మీద పెట్టినప్పుడు దృష్టి ఎట్లన్నా సరే అది కొట్టాలనే ఆలోచన ఉంటుంది. అందువల్ల మిగిలిన వాటికి పోరు. అప్పుడు ఈ వయసు అయిపోతుంది, ఛాన్స్లు అయిపోతాయి, చివరికి ఏమీ లేకుండా రోడ్లో తిరుగుతాం మనం. ఇప్పటికీ కొంతమంది రాత్రులు ఫోన్ చేస్తుంటారు పిల్లలు, అన్ని ఛాన్సులు అయిపోయినాయి సార్, ఉద్యోగం వదులుకొని వేసేసి దీంట్లోకి వచ్చాము, సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాను, ఆ జాబ్ వదులుకొని వచ్చాను, ఇప్పుడు ఆ లాస్ట్ అటెంప్ట్ కూడా అయిపోయింది, ఏం చేయాలో తెలియటం లేదు, మళ్ళీ వెనక్కి పోలేను, ఎందుకంటే నేను వదిలేసినప్పుడు నా సాఫ్ట్వేర్ వేరు, ఇప్పుడున్న సాఫ్ట్వేర్ వేరు.